చూడండి, అందమైన మైసూరు పాకం మన ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా రుచికరంగా ఆరోగ్యంగా ఉంటుంది. కావలసినటువంటి పదార్థాలు ఒక కప్పు తీసుకోండి. అదే కప్పుతో అన్ని సమానమైనటువంటి పాళ్ళలో తీసుకోండి. శనగపిండి ఒక కప్పు, ఆవు నెయ్యి కానీ నూనె కానీ మూడిట్లో ఏదో ఒకటి ఒక కప్పు తీసుకోండి. అలాగే అదే కప్పుతో పంచదార, ఈ మూడు సిద్ధం చేసుకొని ఒక 6 యాలకులు మంచివి పొడి చేసి ప్రక్కన పెట్టుకోండి. ఆ తరువాత ఒక అరకప్పు నీళ్లు అవసరం ఉంటుంది. కావలసినటువంటి పదార్థాలు ఇవే. మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి కావలసినటువంటి పదార్థాలు: ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు ఆవు నెయ్యి కానీ మామూలు నెయ్యి కానీ నూనె కానీ ఒక కప్పు తీసుకోవాలి. ఇది చూడండి, ఇది ఆవు నెయ్యితో తయారు చేస్తున్నాం. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఆవు నెయ్యి 60 రకాల జబ్బులను నయం చేస్తుంది కాబట్టి మేము ఆవు నెయ్యితో తయారు చేస్తున్నాం. చూడండి, ఆవు నెయ్యిని గడ్డగా ఉన్నదాన్ని ఇలా కరగబెట్టుకొని ఉంచుకోవాలి. ఆవు నెయ్యిని కరగబెట్టుకుని ఇలా ఉంచుకోవాలండి. ఇలా శనగపిండిని దోరగా వేగించుకోవాలి. కొంచెం దోరగా వేగించిన తరువాత తీసివేయాలి. ఎక్కువ వేగించితే మాడిపోతుంది, బాగుండదు, రుచి ఉండదు. అందుకని కొంచెం దోరగా వేగించి తరువాత దానిని జల్లెడలో జల్లించి ఉండలు లేకుండా ఒక ప్రక్కన ఉంచుకోవాలి. ఇలా జల్లెడలో వేసి ఉండలు లేకుండా చక్కగా జల్లించుకొని ఉంచుకోవాలి. అలా జల్లించిన శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనకి కావలసిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు ఆవు నెయ్యి, ఒక కప్పు పంచదార, 5 యాలుకలు, ఇవి సరిపోతాయి. నెయ్యి బదులు నూనె కూడా వాడుకోవచ్చు. ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టంగా ఉంటుంది, పిల్లలకి జలుబు చేయకుండా ఉంటుంది. ఆవు నెయ్యి అందుబాటులో లేనటువంటి వారు నెయ్యి వాడుకోవచ్చు, లేదా నూనె కూడా వాడుకోవచ్చు. ఇలా శనగపిండి వేపించి జల్లెడి పట్టిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకున్న తరువాత ఆ నెయ్యిని, కరగబెట్టిన నెయ్యిని ఈ శనగపిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ నెయ్యి అంతా కూడా ఈ శనగపిండిలో వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఒక స్టీల్ ప్లేటు కానీ కంచం కానీ తీసుకొని అందులో మనం నెయ్యి వేసి బాగా దానికి మైసూరుపాకు ప్లేట్కి అంటుకోకుండా మనం తయారు చేసిన తర్వాత ఇందులో వేసుకోవడానికి ముందుగానే రెడీ చేసుకోవాలి. నెయ్యిని బాగా ప్లేట్ అంతా ఉండేలాగా చూసుకోవాలి, అప్లై చేయండి. తర్వాత ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఈ 2 ప్రక్కనే ఉంచుకొని అదే కప్పుతో పంచదార తీసుకొని ఇలా రెడీగా ఉంచుకొని దాన్ని పాకం పట్టాలి. చూడండి, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు ఆవు నెయ్యి, ఒక కప్పు పంచదార, ఒక 5 యాలకులు. ఈ పంచదారని ఒక బౌల్లో వేసి కొద్ది నీరు పోసి స్టవ్ మీద పెట్టి పాకం వచ్చేదాకా దాన్ని వేడి చేయాలి. కప్పు పంచదారలో ఒక సగం కప్పు నీరు యాడ్ చేయండి, కలపండి. పంచదారను బాగా కలిపి స్టవ్ మీద పెట్టి వేడి చేసి కొంచెం పాకం వచ్చేదాకా కలపాలి. ఇలా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార నీళ్లు కలిపినటువంటి ఆ బౌల్ని
ఇలా పెట్టుకొని కొంచెం కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 3-4-5 నిమిషాలు వేడి చేసిన తర్వాత పాకం వస్తుంది. అలా లైట్గా పాకం వచ్చేలాగా చూసుకొని నెయ్యి శనగపిండి కలిపినటువంటి ఆ ద్రవాన్ని ఈ పాకంలో వేసి బాగా కలపాలి. అలా పంచదార పాకంలో వేసినటువంటి శనగపిండి నెయ్యి మిశ్రమాన్ని అందులో వేసిన తర్వాత అలా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. ఎప్పుడు కదుపుతూనే ఉండాలి. కొంతసేపటికి అది గడ్డ కట్టినట్టుగా అవుతుంది. బాగా చిక్కపడిన తర్వాత మనం నెయ్యి రాసినటువంటి బౌల్లోకి ఉంచుకోవాలి. అలా వదిలేసిన తర్వాత యాలుక్కాయల పొడి ఇప్పుడు యాడ్ చేయాలి. అలా తిప్పుతూనే ఉండాలి. తిప్పడం ఆపేస్తే అది అడుగంటి మాడిపోవచ్చు. అందుకని అది చిక్కబడిన దాకా ఇలా తిప్పుతూనే ఉండాలి. 7-8 నిమిషాలకి అది చిక్కపడుతుంది. యాలుక్కాయలని తీసుకొని లైట్గా పొడి చేసి ఉంచుకోవాలి. యాలుక్కాయలని ఇలా పొడిగా చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పటికి 5 నిమిషాలు అయింది. కొంచెం చిక్కబట్టడానికి రెడీ అయిపోతుంది. ఇంకా చూడండి, ఇప్పుడు యాలకుల పొడిని దాంట్లో కలుపుకోవాలి. మళ్ళీ కలుపుతూనే ఉండాలి. అలా కదుపుతూ ఉంటే అది చిక్కబడిపోతుంది. ఇంకా రెడీ అయిపోయే సమయం వచ్చిందండి. రెడీ అయిపోతుంది చూడండి. అది వెంటనే బౌల్లోకి, నెయ్యి రాసి ఉన్నటువంటి బౌల్లోకి పంపాలి. అలా గట్టిపడిన దానిని నెయ్యి రాసినటువంటి కంచంలో వేసుకోవాలి. అలా 2-3 గంటలు పోయిన తర్వాత గట్టిపడిపోతుంది. ఒక అరగంట ఆగిన తర్వాత పలుచని చాకుతో మనకు కావలసినటువంటి సైజులో ముక్కలు కోసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పలచని చాకుతో ఇలా కోసుకొని మనకి నచ్చిన సైజులో, నచ్చిన డిజైన్గా కోసుకోవచ్చు. ఈ ప్లేట్లో వేసిన పావు గంటకే ఇలా కోసుకొని పెట్టుకోవాలి. బాగా లేట్ అయితే బీసిపోతుంది. అప్పుడు కొయ్యడానికి సాధ్యపడదు. ఇలా డైమండ్ షేప్ వచ్చేలాగా కోసుకోవాలి. అలా నొక్కి చూసుకొని గట్టిపడిన తర్వాత ఒక పళ్ళెం తీసుకొని దానిలో బోర్లా వేయాలి. ఇలా బోర్ల వేసిన తర్వాత ఇలా అచ్చులా వచ్చింది. దాన్ని మనం కట్ చేసిన సైజు ముక్కలు విడిగా తీసుకోవాలి. ఇగోండి, అందమైన మైసూర్ పాక్ ముక్కలు రెడీ. ఇలా వంటకాలన్నీ మన ఇంట్లో చేసుకుని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి మైసూర్ పాకు ఎంత అందంగా వచ్చిందో. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఎంతో రుచిగా ఉందండి. మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోవచ్చు.
మేము ఏ విధమైన కలర్స్ కానీ బేకింగ్ పౌడర్ కానీ వాడలేదు. అవి వాడితే ఇంకా చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.